యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకుందామండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోవుదును. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమస్వరూపమైన మా తండ్రి, మా దేవ, మా నాయన, మా ప్రభావానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. అయినా కొద్ది నిమిషాలు మీ మాటలు మేము వినుడికి సిద్ధపడుతుండగా దేవా, మీరే బోధించి మాకు సహాయం చేయవని తండ్రి. అయా, మీరు వినుచున్న మాటలు, నేర్చుకున్న మాటలు మా మనసులో, హృదయంలో పదనం చేసుకుని భద్రపరచుకొని ఈ లోకంలో మీ మాట ప్రకారం చెప్పకుండా దయచేవని, సమస్త విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మా స్తుతుల ద్వారా మీరే ఘనత, మహిమ, అప్రాలు పొందుకోమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మనల్ని కూడా మా ప్రభును రక్షకుడు నేను యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని స్నాన పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడలా మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెనుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనున్న స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్దకు నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళిందట. ఎక్కడికి వెళ్ళిండు? మన కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి ఈ లోకం నుండి వెళ్ళినట్టుగా మరలా ఆ స్థలాన్ని సిద్ధపరిచి రెడీగా ఉంచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అదే స్థలములో నివాసం ఉండులాగన మిమ్మల్ని తీసుకొని పోతా అని చెప్పేసి ఆయన చెప్తున్న మాట కదా. అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనం కదా ఎన్నో స్థలాలు మారుతుంటాం, అవునే కదా. ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎన్నో స్థలాలు మారుతుంటాం కదా. ఏ స్థలమైనా మనకి ఈ లోకంలో స్థిరమైనది కాదు, అవును కదా. ఏ స్థలమైనా ఈ లోకంలో మనకి స్థిరమైనది కాదు కదా. ఏ స్థలము మనకు స్థిరమైనది అంటే యేసుప్రభువు చెబుతుండగా, నేను మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా, నేను సిద్ధపరిచి మళ్ళా వచ్చి నాతో కూడా మిమ్మల్ని తీసుకొని వెళతా. ఎక్కడికి? నేనుండే స్థలంలో మీరును ఉండులాగన కదా. నేనుండే స్థలంలో మీరును ఉండులాగన మిమ్మల్ని తీసుకొని పోవడానికి నేను వస్తానని ఆయన చెబుతున్నట్ట. అంటే ఈ లోకంలో ఉంటుండగా మనకి స్థిరమైనటువంటి స్థలం కావాలంట. ఏం కావాలి? స్థిరమైనటువంటి స్థలం కావాలంట. ఆ స్థిరమైన స్థలం కోసమే యేసు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి పరమును చేరి మరలా వచ్చి ఆయన ఉండే స్థలములు మనల్ని ఉంచడానికి మరలా వస్తారంట ఆయన కదా. అంటే మనం ఈ లోకంలో జీవిస్తుండగా మనం ఉండే స్థలం స్థిరమైనది కాదని అర్థం, అవును కదా. స్థిరమైనది కాదని అర్థం. అంటే యేసు ప్రభువారు మరలా ఎప్పుడు వస్తాడా అని మనం రెడీగా ఎదురు చూస్తూ ఉండాలట కదా. ఎందుకు? నేను మరలా వస్తా, మరలా వచ్చి నేనుండేటువంటి తరతరాలు, యుగ యుగాలు, నిత్యం నిరంతరం ఉండేటువంటి స్థలములో మిమ్మల్ని కూడా ఉంచుతా అని చెప్తాడు కదా. అంటే మనం నిత్యం నిరంతరం ఉండే స్థలములో ఉండటానికి మనం కదా ఆశ కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి కదా. అంటే ఇప్పుడున్న స్థలం స్థిరమైనదా అంటే కాదు, తాత్కాలికమైనది కదా. కాలంతో పాటు
స్థలం కూడా మారిపోతుంటది. అవునదా? కాలంతో పాటు స్థలం కూడా మారుతుంటది. దేవుడు వచ్చి నీకు ఇచ్చిన సమయం అంతవరకు ఈ భూమి మీద నివాసంగా ఉంటావు కదా. దేవుడు నీకు ఇచ్చినటువంటి కాలమానం పూర్తయినప్పుడు కదా ఈ లోకాన్ని విడిచి ఎక్కడ పోతావు? నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చినావో అక్కడికే చేరుకుంటావు కదా. నువ్వు అక్కడికి చేరుకోవాలంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీకోసం స్థలం సిద్ధపరచున్నా కాబట్టి మీరు రెడీగా ఉన్నట్టుండి ఆయన కదా. రెడీగా ఆయన కోసం నిరీక్షణ కలిగి ఎదురు చూడాలంట కదా. రెడీగా నిరీక్షణ కలిగి ఆయన కోసం ఎదురు చూడాలంట కదా. మరి ఆ స్థలం మనకు కావాలా వద్దా? కావాలి కదా. ప్రభు ఇచ్చిన స్థలం మనకు కావాలంటే కదా, ప్రభు చెబుతున్న మాట ప్రకారం మనం జీవించవలసిన వారమే ఉన్నాం. అవునా కదా? ఇప్పుడు ప్రభు చెబుతున్న కరెక్టే. అయ్యా, నేను మీకోసం ఒక స్థలాన్ని చూడటానికి వెళ్తున్నా, సిద్ధపరచడానికి వెళ్తున్నా, మీకోసం సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆ స్థలంలో మిమ్మల్ని నివాసంగా నివసింపజేస్తానని చెప్తాడు కదా. చెబుతున్నప్పుడు ఈ చెబుతున్నటువంటి ఆ వ్యక్తికి లేక ఆ ప్రభుకి మనం ఏమై ఉండాలి? లోబడి ఉండాలి కదా. ఆయన మాటకి మనం లోబడి ఉండాలి కదా. కాలాలు చూసినట్లయితే కదా, యుగాలు చూసినట్లయితే బైబిల్లో 3 కాలాలను చెబుతుంది కదా. బైబిల్ 3 కాలాలు నేను చెబుతుంది. ఏంటి ఆ 3 కాలాలంటే, ఆదాం మొదలుకొని కదా, ఆదాం మొదలుకొని మోషే వచ్చేంత వరకు, అంటే మోషేని ఎన్నిక చేసుకునేంత వరకు పితరుల కాలం కదా. పితరుల కాలం. ఆ పితరుల కాలమును కదా దేవుణ్ణి ఎలాగ ఆరాధించేవారు? తెలుసా మీకు? పితరుల కాలంలో ఎలాగ ఆరాధించేవారు? బలిపీఠాలు కట్టి కదా. బలిపీఠాలు కట్టి దేవునికి బలులర్పించి కదా, నైవేద్యం పెట్టి దేవుణ్ణి ఆరాధించేవారు బలిపీఠాలు కట్టి కదా. దాన్ని ఏమో చెప్తుందంటే పితరుల యుగం లేక పితరుల కాలం అని చెప్తుంది బైబిల్ కదా. రెండో వారికి వస్తే ధర్మశాస్త్ర కాలం లేక ధర్మశాస్త్ర యుగం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మోషేకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన దగ్గర నుంచి కదా, క్రీస్తు చనిపోయి తిరిగి లేచి సంఘాన్ని స్థాపించే వరకు, అంటే క్రీస్తు వచ్చేంత వరకు కదా. దీన్ని ఏమంటారు అంటే ధర్మశాస్త్ర కాలం లేకపోతే ధర్మశాస్త్ర యుగం కదా. ఈ కాలములు లేక ఈ యుగములు దేవుని ఎలాగ ఆరాధించేవారు? గుడారాలలో ఆరాధించేవారు కదా. గుడారాలు పెద్ద టెంట్లు వేసి కదా, మందసం పెట్టి కదా. మందసం ఏమిటిదమ్మా? మన్నా పాత్ర కదా, చిగిరించు ఏమిటిది? ఆహారుడు కర్ర ఏమిటిది? ఇంకా రాతి పలకులు కదా. ఇలాగా అంటే దేవుణ్ణి ఆరాధించడానికి కాలమాన ప్రకారం దేవుడు కొన్ని నిబంధనలు ఇచ్చుకుంటూ వచ్చాడు కదా. పితరుల కాలంలో అయితే బలిపీఠాలు కట్టి బలి అర్పించేవారు. ధర్మశాస్త్ర కాలంలో అయితే గుడారంలో పెట్టి కదా, గుడారాలు పెట్టి దేవునికి నైవేద్యం బలు అర్పించేవారు కదా. ఇక మూడోది ఏంటంటే క్రైస్తవ కాలం. ఎప్పుడిది? క్రీస్తు వచ్చిన కాడ నుంచి కదా. క్రీస్తు చనిపోయి సంఘాన్ని స్థాపించిన దగ్గర నుంచి ఇక ఈ ముగింపు వరకు, మరలా క్రీస్తు రాగడ వరకు కదా. ఇది క్రైస్తవ కాలం కదా. ఈ క్రైస్తవ కాలంలో ఎలాగ నువ్వు దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుడు చెప్పిన విధానంగా కదా. యోహాను సువార్త 4:4-24 ఏమంటాడు? దేవుడు ఆత్మ వెనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలసిన వారై ఉన్నాము అని చెప్తుంటది వాక్యం కదా. అంటే కాలమాన ప్రకారంగా ఆరాధన మారుకుంటూ వచ్చింది కదా. కాలమాన ప్రకారంగా ఆరాధనలో మార్పులు చేర్పులు చేసుకుంటూ దేవుడు తీసుకొని వచ్చాడు కదా.
అలాగా చేసుకుంటూ తీసుకుంటూ వచ్చినటువంటి దేవుడు ఈ క్రైస్తవ యుగంలోనికి, ఈ క్రైస్తవ కాలంలోకి వచ్చినప్పుడు ఒక నిబంధన, కొత్త నిబంధన వచ్చిండు. ఆ నిబంధన ప్రకారమే మనం జీవించాలంట కదా. ఆ నిబంధన ప్రకారం మనం జీవిస్తే మనకేం దొరికింది? నిత్య జీవం దొరికింది కదా. నిత్య జీవం మాత్రమే కాదు, కానీ ప్రభువుండు స్థలంలో మనం కూడా ఉండులాగన ప్రభు వచ్చి మనం తీసుకొని పోతాడంట కదా. కాబట్టి ఈ యొక్క క్రైస్తవ కాలంలో ఎలాగ మనం ఆరాధించాలంటే దేవుడు చెప్పిన విధానంగా, అంటే దేవుడు చెప్పిన విధి రూపంగా, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలసి ఉన్నారు. కాబట్టి ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించాలని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కదా. అలాగా నువ్వు ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో ఆరాధించుకుంటూ నిరీక్షణ కలిగి కదా, నిరీక్షణ కలిగి దేవుని వైపు నువ్వు ఎదురు చేసుకుంటూ జీవిస్తూ ఉంటావో, అప్పుడు ఈ కాలం దేవుడు వచ్చి నిన్ను తీసుకొని పోయే కాలం వరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే ఆయన ఉన్న స్థలంలో కూడా ఉండే అవకాశం ఉంటుందంట కదా. అవును కదా. ఆది కాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే, ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. దేవుడు తను చేసిన తన పనిలో తన పని 7వ దినాన్ని సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినం విశ్రమించను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఏలైనగా దానిలో దేవుడు చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను కదా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు ఆరాధించేవారు దేవుణ్ణి? శనివారం ఆరాధన చేసేవారు కదా. ఇప్పుడుంటారా శనివారం ఆరాధన చేసేవాళ్ళు? ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే క్రొత్త నిబంధన ఇచ్చిండు కదా. క్రొత్త నిబంధన ఇచ్చిండు. ఈ క్రైస్తవ కాలంలో నువ్వు ఆరాధించే దినం ఏంటంటే ఆదివారమే కదా. నువ్వు ఆరాధించే దినం ఏంటంటే ఆదివారమే కదా. ఆ దినాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి పరిశుద్ధపరిచిన దినం కదా. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం, మానవుల యొక్క పాపం కోసం చనిపోయి తిరిగి లేచిన రోజు అది కదా. చనిపోయి తిరిగి లేచిన రోజు. కాబట్టి నీవు ఎప్పుడు చేయాలి ఆరాధన? ఆదివారం రోజు ఆరాధనగా కూడుకొని కదా నువ్వు ఆరాధించాలి, సంఘముగా కూడుకొని కదా. కాబట్టి దేవుడు చెబుతున్నటువంటి మాటలను మనం ఒకసారి ఆలోచన చేస్తే కదా, ఆ మాటల ప్రకారం మనం జీవిస్తే కదా, ఆయన ఉండే స్థలంలో మనం ఉండే అవకాశం ఉంటుందంట. అవునా కదా. అలా కాకుండా మనకి తెలిసినట్టుగా, తోసినట్టుగా, నచ్చినట్టుగా చేస్తే కదా ఆయన ఇచ్చే స్థలాన్ని మనం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అవునా కదా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు కదా ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎలాగా? బానిసలుగా ఉన్నారు కదా. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే వారు మొరపెడతారు తండ్రి అయిన దేవునికి. ఏమని? తండ్రి, మేము ఈ శ్రమలు భరించలేకపోతున్నాం, ఈ కష్టాన్ని మేము సహించలేకపోతున్నాం, ఈ బాధలు ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాం, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మా తప్పిదాలను, మా పొరపాట్లు, మా పాపాలు, శాపలను క్షమించమని ప్రాధేయపడుతూ వేడుకుంటూ కన్నీరు గాలిస్తే ఉపవాసించి ప్రార్థన చేశారంట కదా. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు కదా దేవుడు వారి యొక్క మొరను ఆలకించి ఏం చేశాడు? మోషేను పంపించాడు కదా. అంటే 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉండి ఎట్టి చాకిరి చేశారు కదా. ఎలాగుండి? బానిసలుగా ఉండి 430 సంవత్సరాలు వెట్టి చాకిరి చేసి ఆ చాకిరి తట్టుకోలేక ఆ దేవాది దేవునికి మొరపెట్టినప్పుడు కదా
ఆ చెర నుంచి కదా వారిని విడిపించాడు కదా. అంటే అంతకుముందు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కదా, వివిధ ప్రాంతాల్లో వండుకుంటూ పని చేసుకుంటూ కదా చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఐగుప్తు రాజు ఏం చేస్తాడంటే వీరిని బాగా ఇబ్బంది పెట్టి బాగా హింసిస్తాడు. ఆ హింసను తట్టుకోలేక దేవుడు మోషేని ఏర్పాటు చేసి కదా ఆ ఐగుప్తు దేశం నుండి ఎక్కడికి నడిపించాడు? కానాను దేశానికి నడిపించాడు కదా. అంటే నువ్వు ఏ స్థలంలో ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావో ఆ స్థలానికి దేవుడే నడిపిస్తాడు. అవునే కదా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు కదా. ఐగుప్తు రాజు యొక్క బానిసత్వం ఉండి వాళ్ళు మగ్గిపోయారు కదా, నశించిపోయారు, మాడిపోయారు, విరిగిపోయారు, అనేక రకాలుగా ఆ శ్రమను సహించారు వాళ్ళు. ఇక వాళ్ళ వల్ల కాక తట్టుకోక చివరికి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని ఆ చెర నుంచి విడిపించి కదా పాలు తేనెలు ప్రవహించే దేశానికి అంటే కానాను దేశంలోనికి నడిపించండి దేవుడు కదా. అంటే నీ ఉండే స్థలం స్థిరమైనదా కాదా? మనం ఉండే స్థలము స్థిరమైనది కాదు. అది ఏ స్థలమైనా సరే కొద్ది కాలమే కదా. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం వరకే ఆ స్థలంలో ఉంటాం కదా. స్థలం మారినప్పుడు మన యొక్క జీవన విధానం, జీవన శైలి మారిపోతుంటది కదా. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు బహు శ్రమలు అనిపించారు కదా. అక్కడ నుంచి కానానికి వచ్చిన తర్వాత వారు ఎలాగ జీవించారంటే సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా, ఆనందంగా జీవించారంట వాళ్ళు కదా. అంటే స్థలం మారితే ఏమైంది? వాళ్ళ స్థితి మారింది కదా. స్థలం మారితే వాళ్ళ స్థితి మారింది, వాళ్ళ పరిస్థితులు కూడా మారిపోయినాయి అన్నమాట కదా. అందుకే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నేనుండి స్థలంలో మీరు ఉండలాగిన మీకోసం నేను స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా కాబట్టి మీరు రెడీగా ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, ఎదురు చూడండి. ఎందుకంటే నేను వస్తా, మరలా వచ్చి నేనుండే స్థలంలో మీరు ఉండలాగిన నిత్యం నిరంతరం యుగయుగాలు తరతరాలు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, సంతోషంగా మీరు నాతో గడుపులాగిన మీకోసం ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా కాబట్టి మీరు నిరీక్షణ కలిగి ఉండవని కదా అక్కడున్న జన సమూహంతో చెప్తుండే ఆయన, తన శిష్యులతో చెప్తుండే ఆయన కదా. కాబట్టి మనం ఉండే స్థలం స్థిరమైనదా కాదు. మనం ఉండే స్థలం తాత్కాలికమైనది కదా. దేవుడు పిలిస్తే కదా ఆ పిలుపు అందుకొని కదా ఈ దేహాన్ని, ఈ స్థలాన్ని విడిచి వెళ్ళాలి మనం, అవును కదా. ఇప్పుడు ఈ దేహం వచ్చిద్దా మనతో పాటు? రాదు కదా. ఈ దేహం ఏంటంటే ఒక గుడారం లాంటిది, అంటే ఒక నివాసం లాంటిది. ఈ నివాసంలో మనం ఎలాగైతే ఎండ నుండి, వాన నుండి, చలి నుండి తప్పించబడటానికి మనం క్షేమంగా, భద్రంగా, సుఖంగా, సంతోషంగా, ఆనందం గడపడానికి ఎలాగైతే ఈ గృహంలోని నివాసంలో ఉంటామో అలాగే మన ఆత్మ కూడా, ఈ శరీరం ఒక గుడారం లాంటిది కదా. ఈ శరీరం ఒక గుడారం లాంటిది. ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచి వెళుతూ ఈ శరీరం ఏమైపోతుంది? నిష్ప్రయోజనం, అంటే ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు కదా. హైందవులు అయితే తీసిపోయి ఏం చేస్తారు? కాడేసి కాలబెట్టి కదా ఊరు చేసి ఆ అస్థికలు తీసిపోయి కదా ఆ యొక్క పుణ్యక్షేత్రాలు వాళ్ళు కలుపుతూ ఉంటారు కదా. అలాగే క్రైస్తవుడు అయితే పెట్టెలో పెట్టి సమాధి చేసి ఉప్పు పెడతారు కదా. ఎందుకంటే అది మట్టి కాబట్టి, ఈ దేహం మట్టి చేత తయారు చేయబడింది కాబట్టి మట్టిలో కలిసిపోదు కదా. అలాగే ముస్లిం సహోదరులు కూడా కదా, వారు కూడా మన సహోదరులే. వారు కూడా వాళ్ళకి డబల్ సమాధులు ఉంటాయి. సమాధిగానే ఉంటుంది, దాని పక్కన సొరంగం తవ్వుతారు.
సొరంగం తవ్వి ఆ సొరంగంలో బాడిని పెట్టి మరలా ఈ యొక్క కాలిగొన సమాధిని వాళ్ళు పూడిపేస్తుంటారు. అంటే మట్టి అంటకుండా, ఆ దేహానికి మట్టి తగలకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ యొక్క శరీరాన్ని ఖననం చేస్తారట. కాబట్టి ఈ దేహము స్థిరమైనది కాదు, స్థిరమైనటువంటి నివాసం కాదు, ఇది తాత్కాలికమైనది. అలాగే మనం ఉన్నటువంటి గృహం కూడా స్థిరమైనది కాదు కదా, తాత్కాలికమైనది కదా. కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను మరలా వస్తా కదా, నేను మరలా వస్తా, నేనుండు స్థలంలో మీరును ఉండులాగనా ఏం చేయమంటాడు, సిద్ధపడి ఉండమంటాడు, రెడీగా ఎదురు చూడమంటాడు, కాసుకోమంటాడు కదా. కాబట్టి మనం దేవుని పిల్లలుగా ఏం చేయాలమ్మా, నిరీక్షణ కలిగి ప్రభు వైపు చూడాలంట. అంటే సిద్ధపడి ఉండాలి ఎనీ టైం. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు కాబట్టి కదా, ఎప్పుడు ఈ యొక్క దేహాన్ని విడిచి వెళతాం మనకు తెలియదు కాబట్టి మనం ఎనీ టైం కూడా ఏం చేయాలా, నిరీక్షణ కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలంట కదా. ఒక యుద్ధ సైనికుడు ఎలాగంటాడు, ఎనీ టైం ఎలర్ట్గానే ఉంటాడు కదా. ఎందుకంటే యుద్ధం ఎప్పుడు వచ్చిందో తెలియదు కదా, పిలుపు ఎప్పుడు వచ్చిందో తెలియదు. కాబట్టి ఆ పిలుపు వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళిపోవాలి ఆయన యుద్ధంలోనికి కదా. అలాగనే మనం దేవుని పిల్లలుగా కదా, మనం కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ సిద్ధపడి ఉండాలంట ప్రభు పిలుపు కొరకే. ఎందుకే, ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలంటే రెడీగా ఉండాలి ఎప్పుడు కూడా కదా. రెడీగా ఉంటే ఆయన ఉండే స్థలంలోకి మనల్ని తీసుకొని వెళ్తారంట కదా. సరే, ఇంకో వచనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10-11 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణం బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటిని ద్రాక్ష తోటను, ఒలివ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. అంటే వీరు ఎక్కడ నివాసం చేస్తారు, ఐగుప్తు దేశంలో నివాసం చేస్తారు కదా. ఐగుప్తు దేశంలో నివాసం చేసుకుంటూ తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, తాగటానికి నీళ్లు లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక కదా 24 గంటలు వెట్టి చాకిరీ చేస్తూ ఒక బానిసలుగా బ్రతుకుతున్న వీరిని ఈ కానాను దేశంలోనికి ప్రయోగింపజేసినప్పుడు దేవుడు చెబుతున్న మాటలంట కదా. వాళ్ళకి ఏమిస్తారంట, త్రవ్వని బావునిస్తారంట కదా. అంటే వారు కష్టపడి త్రవ్వకపోయినా కానీ త్రవ్వి ఉన్నటువంటి బావులు ఇస్తారంట. వారి నాటని ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు వారికి ఇస్తారంట కదా. వారికి మంచి ద్రవ్యాల చేత మంచి ఇండ్లు ఇస్తారంట. అంటే ఒక మానవునికి కావాల్సినటువంటి సమస్త వనరులను కూడా సమకూర్చి కదా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు కదా. అందుకే నీవు ఇల్లు కట్టకపోయినా ఇల్లు నీ కోసం రెడీగా ఉన్నాయి, నువ్వు తోటలు లేకపోయినా తోటలు నీకు రెడీగా ఉన్నాయి, నువ్వు బావులు తవ్వించకపోయినా బావులు తవ్విన నీరు నీకు రెడీగా ఉన్నది. అంటే ఆ దేశంలో సమృద్ధి ఉన్నది కదా. నీకు కావలసినటువంటి సకల వనరులు ఉన్నాయి. కాకపోతే నీ దేవుని నీవు మర్చిపోవద్దు కదా. ఎవరిని మర్చిపోవద్దంట, అంటే దేవుడు ఈ లోకంలోనికి రావడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు కదా. ఆయన అవకాశం లేకపోతే ఈ లోకంలోకి వస్తాం మనం, రాము కదా.
దేవుడు అవకాశం లేకపోతే వాళ్ళు ఐగుప్తులో నుండి కానాను దేశంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉందా? లేదు కదా. ఏదైనా సరే దేవుడు అవకాశం కల్పిస్తేనే, ఏదైనా సరే దేవుడు కృప చూపితేనే, నీవు ఆయన నమ్మినా నమ్మకపోయినా ప్రతి వానికి ఆయన కృప చేతనే అనుగ్రహించబడింది. అది స్త్రీలు కానీ పురుషులు కానీ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే సమస్తానికి తండ్రి ఉన్నాడు ఆయన కదా. సమస్తానికి తండ్రి ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఆరాధించినా ఆరాధించకపోయినా, నువ్వు ఆయన కొలిచినా కొలవకపోయినా, నీకు సమస్తాన్ని కూడా ఏం చేస్తారంట? సమకూరుస్తారంట ఆయన కదా. కాబట్టి నీవు ఆ దేశంలో ప్రవేశించినప్పుడు నన్ను మర్చిపోవద్దు అంటాడు ఆయన కదా. ఆ దేశంలో ప్రవేశించినప్పుడు మర్చిపోవద్దంట కదా. మర్చిపోతే ఏమైంది? ఏమైందమ్మా? మర్చిపోతే ఏమైంది? పూర్వ స్థితిలో ఏ స్థితి ఉందో, మొదటి స్థితి మొదట్లో ఏ స్థితి ఉందో ఆ స్థితి కంటే ఇంకా ఘోరంగా ఉంటుందంట కదా. ఆ స్థితి కంటే ఇంకా ఘోరంగా ఉంటుందంట. తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలను. అంటే నీవు ఆ దేశంలోనికి ప్రవేశించినప్పుడు, ఆ దేశంలో ఉన్నటువంటి సమృద్ధిని అనుభవిస్తున్నప్పుడు ఆయన్ని మర్చిపోకుండా నేను ఆరాధిస్తా అని చెప్పేసి ఒక ప్రమాణం చేయాలంట కదా. ఏం చేయాలి? ప్రమాణం చేయాలి. ఎందుకు? నీకు సకల సమృద్ధి అందినప్పుడు కదా ఈ దేహం ఏం చేసిందంటే గర్వించిందంట. ఈ శరీరం ఏం చేసింది? గర్వించింది. ఎందుకంటే ఈ శరీరానికి కావలసినటువంటి ఆహారం 3 పూటలు అందుతున్నప్పుడు, ఈ శరీరానికి కావాల్సిన బలము శక్తి అందుతున్నప్పుడు, ఈ శరీరానికి కావాల్సిన ఆరోగ్యం అందుతున్నప్పుడు శరీరం ఏం చేసింది? ఉప్పొంగిద్దంట అలా, గర్వించిందంట. లాస్ట్కి దేవుడా ఆయన ఎవరు అని ప్రశ్నించిందంట కదా. కాబట్టి ఆ స్థితిలోనికి నువ్వు రాకుండా ఉండాలంటే మొదటగా నువ్వేం చేయాలి? ప్రమాణం చేయాలంట కదా. ఎందుకు? నువ్వు ఆ దేశంలో ప్రవేశిస్తున్నప్పుడు సకల సమృద్ధిని నీకు ఇస్తున్నాడు కాబట్టి ఆ సమృద్ధిని బట్టి నువ్వు దేవుని సంతోషించి ఆనందించి ఆయన ఆరాధించాలంట నువ్వు కదా. అలా కాకుండా మర్చిపోయినవు ఏమైంది? ఉన్న స్థితి అంటే మొదటి స్థితి కంటే కడపడ స్థితి చాలా భయంకరంగా ఉంటుందని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కదా. ఇంకో వచనం చూసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహామును ఎదురు చూచుండెను కదా. అంటే దేవుడి కోసం కదా, దేవుడు ఏదైతే ఆ పునాదులు కలిగిన పట్టణానికి నిర్మాణకుడై ఉన్నాడో, శిల్పి ఉన్నాడో కదా, ఆ పట్టణం కొరకంట అబ్రహాం ఎదురు చూస్తున్నాడు కదా. పరలోక పట్టణాన్ని నిర్మించేది ఎవరు? ఎవరమ్మా? దేవుడే కదా. ఆ పరలోక పట్టణం చాలా అందంగా ఉంటుందంట కదా, చాలా సౌందర్యంగా ఉంటుందంట కదా. ఒకసారి మనం చూస్తే మరలా చూడాలని మరుగొల్పేటటువంటి ఆ చూపు నిలిచే అన్నటువంటి అందం పురుగొల్పబడుతుందంట కదా. కాబట్టి అబ్రహాము చెప్తున్న మాట ఏంటంటే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుండెను. అంటే దేవుడు నిర్మించబోతున్నటువంటి కదా, కట్టుతున్నటువంటి ఆ మహాపట్టణంలోనికి నేను ఎప్పుడు ప్రవేశించుదునా, నేను ఎప్పుడు ఆ మహాపట్టణం చూసుదునా అని నిరీక్షణ కలిగి అబ్రహాం ఎదురు చూస్తున్నట్ట కదా. ఈనాడు మనం దేవుని పిల్లలుగా కదా, దేవుని ప్రజలుగా
మనం కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూడాలంట. ఎందుకు? ప్రభు చెప్తున్న మాటను బట్టి మనం నిరీక్షణ కలిగి ఎదురు చూడాలంట. అలా ఏం చెప్తున్న ప్రభు, నేనున్న స్థలములో మీరును ఉండలాగిన అలా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా. అలా మీకోసం స్థలాన్ని సిద్ధపరిచి వస్తా. కాబట్టి మీరేం చేయాలి? సిద్ధపడి ఉండాలి కదా, రెడీగా ఉండాలి. రెడీగా ఉండి సిద్ధపడి ఉంటే నేను వచ్చిన వెంటనే నాతో పాటు మీకు సిద్ధపరిచిన స్థలములో మిమ్మల్ని నివాసం చేపిస్తా అని ప్రభు చెప్తున్న మాట కదా. కాబట్టి ఆనాడు అబ్రహాం ఎలాగైతే నిరీక్షణ కలిగి ఆ పునాదుల పట్లం కోసం ఎదురు చూసిండో, ఈనాడు క్రైస్తవులైనటువంటి మనం, దేవుని పిల్లలైనటువంటి మనము కదా, మనం కూడా అబ్రహాం వలె నిరీక్షణ కలిగి ఎదురు చూడాలంట. ఎందుకు? ఆ మహాపట్నంలోనికి మనం ప్రవేశించాలా కాబట్టి కదా. ఆ మహాపట్నంలో మనం యుగ యుగాలు తరతరాలు నిరంతరం నివాసం చేయాలి కాబట్టి మనం ఏం చేయాలంట? నిరీక్షణ కలిగి ఎదురు చూడాలంట కదా. మరి ఎదురు చూస్తారా? మీరంతా సిద్ధపాటు కలిగి ఉంటారా? సిద్ధపాటు కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి కదా. ప్రభు చెప్తున్న మాటను జ్ఞాపకం చేసుకొని రెడీగా ఉండాలంట. ఎప్పుడు వస్తాడా ప్రభువుతో పాటు నేను ఎప్పుడు వెళ్ళాలి? ఆ మహా పట్టణంలో నేను ఎప్పుడు సంచారం చేయాలి? ప్రభు నా కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ గృహంలో నేను ఎప్పుడు నివాసం ఉండాలని మనం నిరీక్షణ కలిగి ఎదురు చూడాలంట కదా. అలాగుంటేనే మనం ఈ లోకంలో సిద్ధపడి ఉండగలుగుతాం కదా. అలాంటి మనసు, అలాంటి ఆలోచన ఉంటేనే కదా. అలాంటి ఆలోచన, అలాంటి మనసు మనకి లేదనుకో ఏమైందమ్మా? జారిపోతాం కదా, జారిపోతాం. ఎందుకంటే దేవుడు ఇవ్వబోతున్నటువంటి, ప్రభు ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క గిఫ్ట్ ఏదైతుందో ఆ బహుమానాన్ని మనం కోల్పోతాం అంట కదా. గురి లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, సిద్ధపాటు లేకపోయినా కదా, ప్రభు ఇవ్వబోతున్నటువంటి కదా ఆ యొక్క బహుమానాన్ని కదా, ఆ యొక్క స్థలాన్ని మనం, ఆ నివాసాన్ని కోల్పోతామంట. కాబట్టి సిద్ధపాటు కలిగి ప్రభు ఇస్తానటువంటి ఆ స్థలాన్ని మీరు పొందుకోవాలని, ప్రభు ఇవ్వబోతున్నటువంటి ఆ నివాసంలో మీరందరూ కూడా నివసించాలని, ప్రభుతో కలిసి మీరు నిరంతరం తరతరాలు యుగాలు ప్రభుతో కలిసి జీవించాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం.